చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఓట్ల పండుగ వెళ్లే పట్టణవాసులతో మరోసారి హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి రద్దీగా మారింది. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మనం చూసుకోవచ్చు. వాహన శ్రేణులు ఏ రకంగా బారులు తీరాయో మనం వీడియోస్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. వరుస సెలవులు రావడంతో ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, ఎల్లుండి పోలింగ్ డే కావడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీ వాసులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వాసులు కావచ్చు, వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు ఉదయం వేకువజాము నుంచే బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి హైతనగర్ నుంచి దాదాపుగా దూదంపోచంపల్లి చౌరస్తా వరకు పెద్ద ఎత్తున వాహనాలు అయితే ట్రాఫిక్ జామ్ జరిగింది. దాదాపుగా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించింది. మనం చూసుకోవచ్చు, పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూత్లలో 8 ఏపీ వైపు వదిలిపెట్టారు. అదేవిధంగా ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లేందుకు మరో 8 టోల్ బూత్లను తెరిచారు. అయినప్పటికీ ఏపీ వైపు వెళ్లేందుకు బారులు తిన్నటువంటి వాహన శ్రేణులు అయితే దాదాపు టోల్ ప్లాజా వద్ద 2 నిమిషాల నుంచి వరకైతే ఆగుతున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీ వైపు నిత్యం 30,000 వాహనాలు అయితే వెళ్తుంటాయి. కానీ ఓట్ల పండుగ నేపథ్యంలో ఆ వాహనాల సంఖ్య రెట్టింపుగా పెరిగింది. నిన్న సాయంత్రం మొదలైనటువంటి ఈ రద్దీ ఉదయం మరింతగా పెరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం పంతంగి టోల్ ప్లాజా నుంచి 40,000 వాహనాలు ఏపీ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీ వైపు అయితే తరలి వెళ్ళినట్టయితే మనకి సమాచారం ఉంటుంది. మరోపక్క నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూత్లలో 8 ఏపీ వైపు వదిలిపెట్టారు. అదేవిధంగా హైదరాబాద్ వైపు మరో 8 వదిలిపెట్టారు. అయినప్పటికీ కూడా వాహనాల ఒకేసారి రావడంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ అయితే ఆగిపోతున్న పరిస్థితి ఉంది. ఒక్కో వాహనం 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే వాహనాలు అయితే ఆగిపోతున్నాయి. మరోపక్క హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై దూదంపోచంపల్లి చౌరస్తా నుంచి దాదాపు హైతనగర్ వరకు ట్రాఫిక్ అయితే జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఒక్కో వాహనం దాదాపుగా 15 నిమిషాల వరకు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్లయితే వాహనదారులు మనకు చెబుతున్న పరిస్థితి. మరోపక్క హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనాల శ్రేణులతో ఇటు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి ఉన్నటువంటి హోటళ్లలో కూడా సందడి నెలకొంది. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారితో ఓట్ల పండుగకు స్వగ్రామాలకు వెళ్లే పట్టణ వాసులతో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి మరోసారి రద్దీగా మారింది. వీడియోలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, పంతంగి.